మీరు అసలు మనం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవాలి? మన ఏషియా దేశాలను తీసుకోవాలి. మీరు అన్నారుగా, చాలా ఉక్రోషంతో అన్నారు, ఇవాళ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను అద్భుతంగా డెవలప్ చేయాలనుకుంటున్నా, కానీ ఈ ప్రభుత్వం నన్ను భారత ప్రభుత్వం ఆపింది అని అంటున్నారు కదా. భారత ప్రభుత్వం 100 విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది. బీజేపీ కాంగ్రెస్ దొందే. మీరు ఘోరంగా అన్యాయం, వాళ్ళు అన్యాయం చేసినారు, మీరు అన్యాయం చేసినారు. కానీ మీరు నిన్న మాట్లాడింది, నేను ఈ విధంగా ఈ వీళ్ళందరినీ కూడా విదేశీ విద్య ఇచ్చి గొప్పగా డెవలప్ చేయాలనుకుంటుంటే మీరు నన్ను ఆపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణకు మణిరత్నం లాంటి యూనివర్సిటీ ఏంటయ్యా అంటే ఉస్మానియా. ఎందుకంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. మీరు ఉస్మానియా క్యాంపస్కు ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నేను ఉస్మానియా క్యాంపస్ను 1000 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పి ఠాగూర్ ఆడిటోరియంలో మీరు డిసెంబర్ 25 నాడు పోయి చెప్పిర్రు. ఆ రోజు ప్రొఫెసర్ కాసిం కూడా ఓహో మీరు అసలు చాలా గొప్ప వాళ్ళు, ఇక మీరు అసలు ఈ యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత గొప్ప జరగలేదని చెప్పి మీకు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు అక్కడ. ఎప్పుడు? ఆగస్టు 25 నాడు మీరు అనౌన్స్మెంట్ చేసిండ్రు. డిసెంబర్ 25 నాడు 10-25 నాడు మీరు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా చేసి దానికి ఒక QR కోడ్ కూడా చేసి స్కాన్ చేసుకోండి, యూనివర్సిటీ ఎంత అద్భుతంగా తయారవుద్దు అన్నారు. బాగుంది. మార్చి 2026 నాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మీకు పబ్లిక్గా థ్యాంక్స్ చెప్పిండు. బడ్జెట్లో మా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన కూడా అందరిలాగానే పాలాభిషేకాలు చేసిండు. కానీ మే 2026 నాడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ కాసిం మాకు ఒక పైసా కూడా రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలనుకుంటే, ఎవరైనా కానీ వాళ్ళొక్కరే కాదు అందరు తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే మీరు ఉస్మానియాని డెవలప్ చేయండి కదా, కాకతీయని డెవలప్ చేయండి కదా, MGUను డెవలప్ చేయండి కదా, పాలమూరును డెవలప్ చేయండి, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంది దాన్ని డెవలప్ చేయండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతావు. ఆ సీఎం రమేష్కి ఇచ్చి 4000 కోట్లు. దాని తర్వాత 111 రూపాయలతో 111 కోట్లతో హెలికాప్టర్ కొనుక్కుంటారు. ఇప్పుడేమో డైరెక్ట్ లండను అమెరికా పోతా అంటారు. మీరు ముందు ఆ యూనివర్సిటీని ఉస్మానియాని డెవలప్ చేయండి. ఉస్మానియాలో ఫ్యాకల్టీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ని పంపించండి వేరే యూనివర్సిటీలకు, వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ను జపాన్ పంపించండి. నిజానికి సింగపూర్, సౌత్ కొరియా, చైనా ఇవన్నీ కూడా వాళ్ళు హార్వర్డ్ను వాళ్ళ దేశాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు రేవంత్ రెడ్డి గారు. హార్వర్డో, MITనో, ఆక్స్ఫర్డో, కేంబ్రిడ్జో ఆ యూనివర్సిటీలు ఉన్న పలంగా లేపి ఇంకో క్యాంపస్ మా దేశాల్లో పెట్టండి అని చైనా అధ్యక్షుడు అని లేదు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అని లేదు. వాళ్ళు ఏం చేసారు ఎరికైనా, వాళ్ళ యూనివర్సిటీల వాళ్ళ దేశంలో ఉండే యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్ల మీద విపరీతంగా ఖర్చు పెట్టిండ్రు, విద్యార్థుల మీద ఖర్చు పెట్టిండ్రు, విపరీతంగా డబ్బులు పెట్టిండ్రు. చైనా అయితే ఏం చెప్పింది, మీరు మా దేశంలో యూనివర్సిటీ క్యాంపస్ పెట్టాలంటే ముందు మా క్యాంపస్లలో ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేస్తారో చూపించండి అని చెప్పి కండిషన్ పెట్టింది. ఇక సౌత్ కొరియా అయితే నో, మేమే డెవలప్ అవుతామన్నారు. సింగపూర్ కూడా అంతే, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళందరికీ వాళ్ళే డెవలప్ అయ్యారు. అదేవిధంగా జపాన్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, ఒసాకా ఇవన్నీ కూడా వాళ్ళంతటికి వాళ్ళే రాత్రింబవళ్ళు కష్టపడి డెవలప్ అయ్యారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి ఫ్యూచర్ సిటీని 4 బ్రదర్ సిటీగా మార్చాలని చూస్తున్నారు. మీకు వాళ్ళకు తేడా అదే. లేకపోతే ఏమున్నది, మీరు ఇంత స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మరి ఏమొచ్చింది? సో అందుకొరకు మేము ఏమి డిమాండ్ చేస్తున్నామయ్యా అంటే, మీరు దయచేసి నిజాలు చెప్పండి, అంతే తప్ప తెలంగాణ ఆత్మగౌరవం ఇక మీరు కార్యాచరణ ఇచ్చిండ్రు. అందరు కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పార్టీలకు అతీతంగా దయచేసి గ్రామీణ ప్రాంతాలకు పోయి, ఇలా నా ఒక్కనికే కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అన్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు ముఖ్యమంత్రి అయినాడే మీరు దెబ్బ కొట్టిరు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన రోజే తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద మేము తుపాకీ ఎక్కువ పెడతా అన్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిండ్రు. తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన పక్క రాష్ట్రం వల్ల అధికారులందరినీ కూడా మీ దగ్గర పెట్టుకున్నప్పుడే మీరు తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిండ్రు. ఇలా మీ 4 బ్రదర్ సిటీకి ఆక్స్ఫర్డ్ క్యాంపస్ రాలేదనో,
లేకపోతే కేంబ్రిడ్జ్ క్యాంపస్ రాలేదనో, లేకపోతే దానికి మీకు పర్మిషన్ దొరకలేదు, సడన్గా ఈరోజు మీకు తెలంగాణ ఆత్మగౌరవం అనేది గుర్తుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. సో అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలను దృష్టి మరలించే ప్రయత్నాలు చేయకండి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మీద అనవసరమైన అబండాలు చేయకండి. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళ్ళిండ్రు, అది వాళ్ళ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీరు కూడా వ్యక్తిగత హోదాలో అమెరికా పోతే ఎవరు ఆపలేదు. మీరు విద్యార్థిగా అమెరికా పోయినరు, ఎవరైనా ఆపినరా? మీతో పాటు దోస్తులు మీ ఫహీం ఖురేషి, రోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు బోస్టన్లో ఏమేం చేసిండ్రో ఏందో, మరి భారత గూఢచార సంస్థలకు మరి ఏమి ఇన్ఫర్మేషన్ పోయిందో వాళ్ళు ఇలా మీ అధికారిక పర్యటన కూడా మిమ్మల్ని ఒక్కరినే ఆపి అధికారులు మాత్రం పంపించిందంటే దీంట్లో ఏదో లోతైన కారణం ఉంది. అది మీరన్నా చెప్పాలి, లేకపోతే బీజేపీ అన్న చెప్పాలి, లేకపోతే మీరన్నా మీ టూర్ షెడ్యూల్ రిలీజ్ చేయండి మీడియాకు, లేకపోతే బీజేపీ అన్న యు మస్ట్ టెల్ వాట్ ఈజ్ సో ఇన్అప్రోప్రియేట్ అబౌట్ ద విజిట్ ఆఫ్ హానరబుల్ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి ఆఫ్ తెలంగాణ. ఆ రెండిలో ఎవరో ఒకటి చెప్పాలి. మీరు చెప్తలేరు, వాళ్ళేమో అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, మీరేమో సచివాలయం కూర్చొని మాట్లాడుతున్నారు. అందుకొరకు ప్రజలకు నిజాలు చెప్పాలని, మరి ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది మీరేదో పొలిటికల్ అని రాజకీయ కోణంలో చూస్తున్నారు. పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్. అది అధికారులకు కూడా పొలిటికల్ క్లియరెన్స్ అంటారు, అంతే తప్ప ఇంకోరికి కాదు. ఇప్పుడు మీరు మాజీ చీఫ్ సెక్రటరీ మీ ప్రధాన అడ్వైజర్ రామకృష్ణరావు గారు పోయారు, ఆయన అధికారి, కానీ ఆయన కూడా పొలిటికల్ క్లియరెన్సే. ఆయనతో పాటు పోయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పొలిటికల్ క్లియరెన్సే. సో పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు, ఇట్ ఈస్ అబౌట్ ద ప్రొసీజర్. ఫారిన్ పాలసీకి ఏమైనా తేడాలు వస్తే ఆ ప్రొసీజరల్ వయలేషన్ కోసం దేశానికి ఆ విదేశాంగ విధానానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటుంది, అంటే దానివల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందనే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇది చేస్తుంది. అదేవిధంగా ఈ విదేశాల పర్యటనలు ఏవైనా కూడా రాజ్యాంగం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కే ఇచ్చింది, అంటే భారత ప్రభుత్వానికే అధికారం ఇచ్చింది, రాష్ట్రాలకు అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే దేశం యొక్క సార్వభౌమత్యాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ రాష్ట్రాలు ఏవైతే కంటిన్యూస్గా ఇంతకుముందు కేటీఆర్ గారు 100 సార్లు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ కోసం, ఈ రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం కోసం రకరకాల దేశాలు తిరిగారు, కానీ వారికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు కదా. మరి మీకెందుకు కలిగింది? ఎందుకంటే మీరు షెల్ కంపెనీల కోసం పోతున్నారు. మీరు మీ ఐటినరీలో యూత్ కాంగ్రెస్ చూడండి, ఆగస్టు 26 న్యూయార్క్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA మీట్ అండ్ గ్రీట్. మీరేమో ప్రభుత్వ డబ్బులతో పోతారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ పోయేమో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA మీట్ అండ్ గ్రీట్ అంటే మీ పార్టీ కార్యక్రమాలు నడిపిస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎట్లా చేస్తారు? మీ అధికారులు ఎవరైనా పోయి వాళ్ళు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటే మీరు ఊరుకుంటారా? మీరే అన్నారు భారత రాయబార కార్యాలయం మొత్తం మానిటర్ చేస్తాను, మరి ఎట్లా మిస్ అయింది? ఇది ఎట్లా మిస్ అయింది? మీరు మాయా టుడోర్ అనే ఒక ప్రొఫెసర్ను కలుస్తారన్న విషయం భారత ప్రభుత్వానికి చెప్పారా? సో ఈ విషయాలన్నిటి మీద కూడా మరి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సనో, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచో, లేకపోతే CPROనో, లేకపోతే వాళ్ళ నాయకుడో ఎవరో ఒకరు మరి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఈ బడే బాయ్ చోటే బాయ్ డ్రామా చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మీరు మొన్నటి వరకు బీజేపీ నాయకులను కాపాడింది మీరే. బీజేపీ నాయకుడు ఒక నాయకుడి కొడుకు మైనర్ బాలికను ఘోరంగా అత్యాచారం చేస్తే ఆయనను 9 రోజులు చట్టానికి దొరకకుండా కాపాడింది మీరే. బీజేపీ నాయకుల మీద ఏం కేసులు జరగకుండా కాపాడింది మీరే. ఇప్పుడు లేటెస్ట్గా జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు ఓపెన్గా ఇదే దుర్గం చెరువు దగ్గర ఆస్టన్ మార్టిన్ కారులో వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక 18 సంవత్సరాల అమ్మాయిని మరి యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని అరెస్ట్ చేయకుండా ఆపింది మీరే. మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ సడన్గా ఇవాళ మీ 4th సిటీకి యూనివర్సిటీలు రాలేదనే ఆక్రోశం అనేది మరి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా అందరికీ మేము కళ్ళలో మరి ఏమంటారు, మేము కళ్ళు మూసుకొని లేము రేవంత్ రెడ్డి గారు. అందుకొరకు దయచేసి మీరు ఈ విషయాలను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, మరి యూనివర్సిటీలను మీరు డెవలప్ చేయాలనుకుంటే ముందు ఉస్మానియా క్యాంపస్ కానీ మిగతా క్యాంపస్లు అన్నిటికీ కూడా ముందు డబ్బులు ఇవ్వండి. మీరు పోయి విద్యాశాఖ మంత్రిగా క్యాంపస్లలో కూర్చోండి. ఆకునూరి మురళీ కమిషన్ విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ 2026 ఆకునూరి మురళీ కమిషన్
ఆయన రిపోర్ట్లో ఎక్కడ కూడా మీ హార్వర్డ్ పర్యటన, మీరు హార్వర్డ్లో చదువుకున్న విషయాన్ని, అక్కడ నేర్చుకున్న విషయాలను ఆయన ప్రస్తావించలేదు. నిజానికి మీరు హార్వర్డ్లో చదువుకున్న 1 వారానికి ఆయన ఖర్చు దాదాపు కోటి రూపాయలు. ఇక మీ దోస్తులు ఫహీం ఖురేషి, చామల, తర్వాత ఇంకా ఎవరు, రోహిన్ రెడ్డి, ఆ డక్కన్ సిమెంట్ను తుపాకీ బట్టి బెదిరించిన రోహిన్ రెడ్డి, వీళ్ళందరి ఖర్చులు వేసుకుంటే 2-3-400-5 కోట్లు అయితే మళ్ళీ మీరు ప్రైవేట్ విమానంలో ఎక్కడెక్కడ పోయినరో ఏందో. సో ఇవన్నీ తెలుసుకుంటే ఇవి 4-5 కోట్లు అవుతాయి. మరి వీటన్నిటికీ మరి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటి గురించి ఆకునూరి మురళి గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన విద్యాశాఖ కమిషన్లో చెప్పాలి. ఇంకోటి, ఫారిన్ యూనివర్సిటీలు మన ఇండియాకు రావాలంటే యూజీసీ అప్రూవల్ కావాలి. యూజీసీ అప్రూవల్ కాకుండా ఫారిన్ యూనివర్సిటీస్ రావు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఏ యూనివర్సిటీ రావాలన్నా కనీసం యూజీసీకి ముందు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అప్లై చేసుకుంటే 2.5 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మాకు తెలియదా? ప్రజలకు మీరు తెలవకుండా కేవలం మీరు పొలిటికల్ యాంగిల్లోనే పొలిటికల్ క్లియరెన్స్ ఈజ్ డిక్లైన్డ్ అంటే అందరూ దీని గురించి నిజమే పాపం ఆయన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అందుకొరకే పొలిటికల్ క్లియరెన్స్ డిక్లైన్డ్, పాపం అన్యాయం చేసిండ్రు అని నిజంగా మా చూసేవాళ్ళకి ఎవరు అమ్మాయిలకైతే నిజంగా బీపీ పెరుగుతారే మా ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా చేసిండ్రు అని. అసలు విషయం ఎందుకొరకే కేటీఆర్ గారు ఎప్పుడు అంటుంటారు, రేవంత్ రెడ్డి చెప్పే ప్రతి స్కీమ్ వెనక కూడా ఒక స్కామ్ ఉంటుంది, అంటే దీనికి కూడా ఒక స్కామ్ ఉందని చాలా క్లియర్గా అర్థమైపోయింది. అందుకొరకు ఈ స్కాములు బంద్ చేయండి, ప్రజలకు నిజాలు చెప్పండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిజంగా కాపాడు అంటే మీరు నిజంగా అర్జెంటుగా రాజీనామా చేయాలి. ఈ నైతిక బాధ్యత వస్తూ రాజీనామా చేయాలి. అప్పుడే నిజంగా తెలంగాణ పిల్లల ఆత్మగౌరవం మళ్ళొకసారి మరి రెస్టోర్ అవుతుందని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.